ఫ్రెండ్స్, ఈ ఇంట్లో అయితే నేను ఫెర్టిలైజర్ ఇలా రెడీ చేసుకుంటానండి. చూడండి, అన్నీ కూరగాయలు, బియ్యం కడిగిన వాటరు, ఇదిగో ఇట్లా ఒక 2 రోజులు అట్లా వీటిని నానబెడతాను అనమాట. మంచి కొద్దిగా మనకు మక్కినట్టు అయిపోతుంది, మంచి ఫెర్టిలైజర్ తయారవుతుందండి. ఇదిగో ఇది నేను చెట్లకి ఇస్తాను అనమాట. మనకు ఫ్రూటింగ్ అది ఎంత బాగా వస్తుందండి, మంచి ఫెర్టిలైజర్. ఇంకా మనం బయట నుంచి కొనే అవసరమే లేదు. చూడండి, చక్కగా స్మెల్ కూడా రాదు. ఒక 2 days అలా ఉంచాలి. చెట్లకైతే ఇద్దాము. ఇదైతే వాటర్ యాపిల్ ప్లాంట్ అండి. ఈ వాటర్ యాపిల్ ప్లాంట్కి కూడా నేను ఇంట్లో రెడీ చేసుకున్న ఈ ఫెర్టిలైజరే ఇస్తానన్నమాట. అన్ని ప్లాంట్స్కి నేను ఇంట్లో రెడీ చేసుకున్న ఫెర్టిలైజరే ఇస్తానండి. ఎంత బాగా వస్తాయంటే చక్కగా లీవ్స్ కూడా చూడండి. ఇదిగో లీఫ్ చూడండి ఎంత నా చేతి కన్నా ఇంకా కొంచెం పెద్దగానే ఉన్నది. ఇది మంచి ఫెర్టిలైజర్ అండి. ఇదే 2 రోజులు రింగ్ కూడా చూడండి ఎంత బాగా వచ్చింది. ఇది వాటర్ లిల్లీ. ఈ ఫెర్టిలైజరే ఇస్తానండి నేనైతే ఈ ప్లాంట్స్కి అన్నిటికీ. ఈ లీవ్స్ కూడా చూడండి, ఇక మొన్న చూపించినప్పుడు వీడియోలో చాలా చిన్నగా ఉన్నవి, ఇప్పుడైతే ఎంత చక్కగా పెరిగిపోయినాయి చూడండి, పెద్దగా. పుదీనా అయితే చక్కగా వచ్చేసింది. ఏం లేదండి, ఈ పుదీనాని ఇలా తీసుకొని ఇక్కడ ఇది ఉంది కదండి, ఇట్లా ఉన్నది చూసి ఇక చిన్న హోల్ పెట్టుకొని ఇలా పెట్టేయడం అనమాట. మనకు ఇంకా గ్రోత్ ఎక్కువ వస్తుంది. పెట్టగానే కొన్ని వాటర్ అయితే వేయాలి. పుదీనా అయితే ఎంత బాగా వచ్చింది చూడండి, చక్కగా పెరిగిపోయింది. ఇదిగో మనం ఇచ్చే ఈ ఫెర్టిలైజర్ వల్లనే ఇంత చక్కగా వచ్చింది. టైం వచ్చేసి 7:04 అయితే అవుతుందండి. మార్నింగ్ పొద్దున్నే ఇచ్చేస్తున్నాను ప్లాంట్స్కి. అన్ని ప్లాంట్స్కి అయితే ఇదే ఇచ్చేస్తానండి నేను. చూడండి, ఇక్కడ కట్ చేస్తానండి. కట్ చేసిన ఇగుర్లు కూడా ఎంత గ్రోత్ ఎంత బాగా వచ్చింది చూడండి, తొందరగా. ఇదిగో కొత్త చిగుర్లు అయితే వచ్చేసినాయి. మనం బయట తీసుకునే ఫెర్టిలైజర్స్ అండి హెల్త్కి మంచిది కాదు కదా. మనం ఇంట్లో రెడీ చేసుకున్నదే ఇస్తే మన ప్లాంట్స్ కూడా మంచిగా పెరుగుతాయండి. మన ఇంట్లో పసుపు కూడా చూడండి, చిన్న టబ్ ఇది. ఇదిగో 50 రూపీస్ టబ్బు, దీంట్లోనే పెట్టాను ఈ పసుపు. ఎంత మంచిగా వచ్చింది. మనం ఇంట్లో రెడీ చేసుకున్న ఈ ఫెర్టిలైజర్స్ ఏనండి ఇవి పెరగడానికి కారణం. అయితే టైంకు వాటర్ ఇవ్వాలి. సమ్మర్లో అన్ని ప్లాంట్స్కి ఇదే ఇస్తానండి ఫెర్టిలైజర్ నేను. ఈ ఆకుకూర కూడా చూడండి, ఇలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఈ ఆకుకూర కూడా ఎంత బాగా వచ్చింది. బయట తెచ్చుకుంటే కెమికల్స్ ఉంటాయి కదండి, అందుకే మనం ఇంట్లో రెడీ చేసుకున్న ఈ ఫెర్టిలైజర్ అయితేనే
నేను ఇచ్చేస్తానండి. ఈ ప్లాంట్స్ ఎనీ ప్లాంట్ అండి, మన దగ్గర ఉన్న ఏ ప్లాంట్స్ కన్నా ఈ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు అనమాట. చూడండి, మనమైతే అన్ని ప్లాంట్స్కి ఇదే ఇస్తామన్నమాట, ఈ ఫెర్టిలైజరే. అందుకే చక్కగా ఇంత బాగా వస్తున్నాయి చూడండి. లీవ్స్ కూడా ఎంత గ్రీనరీగా ఉన్నాయి. ఈ హెయిర్ పొటాటో ప్లాంట్ కూడా పెరిగిపోయిందండి, బాగా వచ్చేసింది. ఏమైతే బీరకాయ పాదులు కూడా వచ్చేసినాయి, ఇదిగా పెరిగిపోతున్నాయండి. మనం చక్కగా వాటికి టైంకి వాటర్ ఇచ్చి మంచి ఫెర్టిలైజర్ ఇచ్చేస్తే చాలండి. మనకు పుదీనా అండి కటింగ్స్తో పెట్టాను. ఎక్కువ మనం పుదీనా వాడతాం కదా, అందుకని అయితే నేను 2 టబ్బులలో అయితే పెట్టేస్తాను. డేట్ వచ్చేసి ఇవాళ 26 అండి. మళ్ళీ 1 వీక్లో ఎంత వస్తుందో చూద్దాం. చింత చిగురు కూడా చూడండి, ఎంత బాగా వచ్చిందండి. ఆకుకూరలలో ఈ చింత చిగురు కూడా సి విటమిన్ ఉంటుంది కదండి, అందుకే నేనైతే ఇంట్లో చింత చెట్టు కూడా పెంచేస్తున్నానండి. మనకు బయట సీజన్ వైజ్గా దొరుకుతుంది, కానీ మన ఇంట్లో ఉంటే ఎప్పుడు పడితే అప్పుడు మనము తీసుకోవచ్చు కదా. దొండకాయలు చూడండి, కేవలం మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఏనండి. ఏదో ఇట్లా పిందెలు వేసుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా చూడండి, చెట్టు నిండా దొండకాయలు వచ్చేస్తాయి. మనము బియ్యం కడిగిన వెంటనే పోయొద్దండి, ఒక 2 days అలా పెట్టాలన్నమాట. అప్పుడు ఫర్మెంటేషన్ మంచిగా అవుతుంది. అన్ని ప్లాంట్స్ కంటే నేను ఇంట్లో రెడీ చేసుకున్న ఫెర్టిలైజర్ వేస్తా. అంత పూత పిందెలు ఈ దొండకాయ చెట్టుకి చక్కగా వచ్చేసినాయి కదా, ఈ పిందెలు వేసుకుంటే వెళ్ళిపోతుంది. దొండకాయలు అవుతాయండి, హార్వెస్ట్ అయితే చేద్దాం మనం. చూడండి సైజు కూడా ఎంత బాగున్నాయి చూడండి. దొండకాయలు ఫ్రెష్గా ఇట్లా ఇంట్లో పండించి తింటే అండి ఎంత ఆరోగ్యానికి కూడా ఎంత మంచిది కదా. ఇదిగో చెరుకు కూడా చూడండి, ఈ టబ్లో పెట్టానండి. టైంకి వాటరు, మంచి ఫెర్టిలైజర్, ఇంట్లో వేసుకున్న ఫెర్టిలైజరు. ఇదిగో ఈ తమలపాకు చెట్టు చూడండి, చక్కగా పెరుగుతుందండి. ఎప్పుడే కానీ ఇలాంటి లీవ్స్ ఉంటాయి కదా, ఇవి తీసేసేయాలి. ఇలానే పెట్టామంటే ఈ మన ప్లాంట్కి బలం లేకుండా అయిపోతుంది అనమాట, అందుకే తీసివేయాలి. చూడండి లీవ్స్ కూడా చూడండి, సైజు ఎంత మంచి సైజు. ఇది లీవ్స్ ప్రతి ఆకు చూడండి, ఇది
అన్నీ మనం ఇచ్చే ఫెర్టిలైజర్సేనండి అసలు ఇంట్లో. ఇదిగో ప్రతి ఒక్క లీఫ్ చూడండి, ఇది సైజ్ ఎంత హెల్తీగా కూడా ఉన్నది.